ఓకే, ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చెప్పినా కూడా అర్థం కాదు. రేపు పిల్లలు మీకు దూరం అవుతారు చూడండి, అప్పుడు మీరు ప్రాక్టికల్గా బాధపడతారు. ఎందుకు కోర్టులో కేసు వేయలేకపోయామా అని. ఇప్పుడు బాల్ సింధు కోర్టులో ఉంది. ఏ క్షణమైన గోల్ వేయడానికి ప్రాక్టికల్గా సింధు సిద్ధంగా ఉంది. వన్స్ గోల్ కొట్టిందా మీరు ప్రాక్టికల్గా ఓడిపోయినట్టే. మీకు మీ పిల్లలు దక్కనట్టే. సింధు కొట్టిన బాల్ నేను డిఫెన్స్ చేసి తిరిగి మీరు గోల్ చేస్తేనే ప్రాక్టికల్గా ఆ సింధు ఓడిపోతుంది. పిల్లలు లైఫ్ లాంగ్ మీతోనే ఉండిపోతారు. బాగా ఆలోచించుకోండి. సింధు, నేను ఎంతోమంది ఆడవాళ్ల జీవితాలు చూశాను. వాళ్ల జీవితాల్లో ఎన్నో బాధలు కష్టాలు ఉన్నాయి. కానీ నీ జీవితం ఏంటో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. టీవీ డిబేట్లో నువ్వు మాట్లాడింది విన్న తర్వాత నీ జీవితం చాలా మలుపులు తిరిగినట్టు నాకు అనిపిస్తుంది. ఈ కేసు మనం గెలవాలంటే నీ గురించి నాకు మొత్తం తెలియాలి. చెప్పు సింధు, అసలు నీ కథ ఏంటి? అసలు నువ్వు ఈ పరిస్థితికి ఎలా వచ్చావు? సింధు గురించే మాట్లాడుకుంటున్నారు. సింధు లైఫ్ స్టోరీ వింటే నాకు ఉపయోగపడుతుంది. ఏం చెప్తుందో విందాం. మా డాడీ యష్ వాళ్ళ నాన్న మంచి ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్. మా అక్క యష్ వాళ్ళ అన్నయ్య ప్రేమించుకున్నారు. అది ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయపడ్డారు. ఆ విషయం నాకు యష్కి తెలిసి వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి వాళ్ళకి పెళ్లి చెయ్యాలనుకున్నాం. అప్పుడే యష్తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్ని రోజులకి ప్రేమగా మారింది. ఒకరోజు బీచ్లో సడన్గా యష్ నాకు తెలియకుండా నా మెళ్ళో తాళి కట్టాడు. అలా మా పెళ్లి జరిగింది. మా పెళ్లి విషయం కొన్ని రోజులు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టాం.
యష్ని వదిలి ఉండలేక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. యష్కి భార్యగానా? ఉహుం, కాదక్క, ఆ ఇంటి పని మనిషిగా. అలా కొన్ని రోజులు వాళ్ళింట్లోనే ఉన్నాను. తర్వాత మా పెళ్లి విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసింది. అప్పటికి యష్కి ఏ జాబ్ లేదు. దాంతో మా మేనత్త యష్ ప్రయోజకుడు అయితేనే నన్ను కాపురానికి పంపిస్తాను అని షరతు పెట్టింది. దాంతో మా పుట్టింట్లో నేను, వాళ్ళింట్లో యష్ ఉండిపోవాల్సొచ్చింది. యష్ సొంతంగా బిజినెస్ చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నేను కూడా యష్ లైఫ్లో నిలదొక్కుకోవాలని, తనకి ఎన్నో విధాలుగా హెల్ప్ చేయాలని ట్రై చేశాను. కానీ యష్ నా హెల్ప్ని నిరాకరించాడు. ఎందుకని? నా సాయం వల్ల యష్ పైకి రావడం తనకిష్టం లేదు. తాను ఓన్గా ఎదగాలన్నదే తన ఆలోచన. మా మావయ్య ఫ్రెండ్ ప్రసాద్ అంకుల్ యష్ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు సాయం చేశారు. యష్ ఆఫీస్ ఓపెనింగ్ రోజు యష్ వాళ్ళ అమ్మకి, మా మేనత్తకి పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా నేను మా మేనత్తని కాదని యష్తో కాపురం చేయడానికి మా అత్తారింటికి వెళ్ళాను. కొన్ని రోజులు నేను యష్ చాలా హ్యాపీగా ఉన్నాం. మా అత్తయ్య మావయ్య కూడా నన్ను కోడలిగా బాగా చూసుకునేవారు. అయితే ప్రసాద్ అంకుల్కి ఒక కూతురుండేది, అమృత అని. తనకి వయసొచ్చినా చిన్నపిల్లల మనస్తత్వంతోనే ఉండేది. అమృత యష్ని తన మొగుడుగా ఫీల్ అయ్యేది. అదేంటి? యష్కి నీతో పెళ్ళయింది కదా, నీ భర్తని తన మొగుడు అనుకోవడం ఏంటి? చెప్పాను కదక్క, అమృత మెంటల్గా మెచ్యూర్డ్ పర్సన్ కాదు. తను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ మంటల్లో కాలిపోవడం చూసి మెంటల్గా షాక్ అయ్యి డిస్టర్బ్ అయ్యింది. కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో యష్కి అమృతకి పెళ్లి చేయాల్సొచ్చింది. నీ భర్తతో తనకి పెళ్ళేంటి సింధు? అది నిజం పెళ్లి కాదక్కా. అమృత యష్ని మొగుడుగా ఫీల్ అవుతుందని చెప్పాను కదా. యషే నాకు మొగుడు కావాలి అని పట్టుబట్టింది. యష్ ఆఫీస్లో పనిచేసే వాసుతో అమృతకి పెళ్లి చేయాలని అలా తనని నమ్మించి నాటకం ఆడాం. అదే పెళ్లి మండపంలో వాసు మంటల్లో కాలి చనిపోయాడు.
అది అమృత చూసి యష్ అనుకుని షాక్ అయి పడిపోయింది. తనని హాస్పిటల్లో జాయిన్ చేశాం. అమృత చావు బ్రతుకుల్లోకి వెళ్ళింది. మొగుడిగా యష్ని కలవరిస్తుంది. తను బ్రతకాలి అంటే యష్ అమృత భర్తగా నటించాలి అని డాక్టర్లు చెప్పారు. దానికి యష్ కానీ అత్తయ్య మావయ్య కానీ ఎవరు ఒప్పుకోలేదు. నా భర్త బిజినెస్కి అమృత వల్ల నాన్న సాయం చేశారన్న కృతజ్ఞతతో అమృత భర్తగా నటించడానికి యష్ని నేనే బలవంతంగా ఒప్పించాను. అప్పటి నుంచి అమృత నిజంగానే యష్ తన మొగుడని అనుకుంటుండేది. దానివల్ల యష్కి నాకు మధ్య చాలా దూరం ఏర్పడింది. యష్ నేను క్లోజ్గా ఉండడం చూసి నేను తన మొగుణ్ణి వల్ల వేసుకుంటున్నాను అని నన్ను అనుమానించింది. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. అదేంటి, నీ అత్తారింటి నుంచి నిన్ను వెళ్ళగొట్టడం ఏంటి? అమృతకి యష్ నేను భార్యాభర్తలమన్న నిజం తెలిస్తే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి చనిపోతుంది. అందుకే ఎవరు నిజం చెప్పలేదు తనకి. నేను కొన్ని రోజులు మా పుట్టింట్లోనే ఉన్నాను. అమృత వల్లే నేను నా భర్తకి దూరం అయ్యానని మా మేనత్త అమృత మీద కోపం పెంచుకుంది. అమృత వల్లే నేను కష్టాలు పడుతున్నానని తట్టుకోలేక యష్ ఒకరోజు తనకి నిజం చెప్పేశాడు. సింధు నన్ను మార్చింది. మారాను కాబట్టి నీకు భర్తగా నటించడానికి ఒప్పుకున్నాను. హే, అసలు నేను నీ మొగుణ్ణే కాదు, నేను సింధు మొగుణ్ణి. దాంతో అమృత మెంటల్గా డిస్టర్బ్ అయ్యి కోమాల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత కొన్ని రోజులకి కోమాలో నుంచి బయటకొచ్చి జరిగిందంతా తెలుసుకుని నాకు క్షమాపణ చెప్పడానికి నా పుట్టింటికి వచ్చింది. మా మేనత్త భర్త మారుతీరావు అమృతని చంపేశాడు. మీ మేనత్త భర్త అమృతని చంపడం ఏంటి? తనకేంటి అవసరం? యష్ని నన్ను వేరు చేయడం కోసం మారుతీరావే అమృతకి లేనిపోనివి నూరిపోశాడు. ఆ నిజం ఎక్కడ అమృత మా మేనత్తకి చెప్తుందో అన్న భయంతోనే చంపేశాడు. ఆ హత్య నేరం మా మేనత్త మీద పడింది. మా మేనత్తని కాపాడుకోవడం కోసం నేను
నా ఫ్రెండ్ లాయర్ సిద్ధార్థ హెల్ప్ అడిగాను. ఇద్దరం కలిసి మా మేనత్తని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాం. అది యశ్ వాళ్ళ అమ్మకి నచ్చలేదు. ఏ ఎందుకని? ఎందుకంటే అమృతని మారుతీరావు కత్తితో పొడిచి వెళ్ళిపోయిన తర్వాత మా మేనత్త ఇంటికొచ్చింది. రక్తం మడుగులో కత్తిపోటుతో ఉన్న అమృతని చూసి ఆ కత్తి బయటికి తీసింది. అదే టైంలో యశ్ వాళ్ళ అమ్మ, అమృత వాళ్ళ నాన్న అక్కడికొచ్చారు. మా మేనత్తే హత్య చేసిందని అనుకున్నారు. అందుకే హంతకురాల్ని నేను కాపాడుతున్నానని నా మీద కోపం పెంచుకుంది యశ్ వాళ్ళ అమ్మ. చివరికి ఎలాగో మారుతీరావే అమృతని హత్య చేశాడని కోర్టులో నిరూపించి మా మేనత్తని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాను. కేసు విషయంలో నేను సిద్ధార్థతో క్లోజ్గా ఉండడం చూసి యశ్ నన్ను అనుమానించాడు. ఒకరోజు నేను సిద్ధార్థకి సెండ్ ఆఫ్ పార్టీ ఇద్దామని రెస్టారెంట్కి వెళ్ళాను. అదే రెస్టారెంట్లో యశ్ ఫుల్గా తాగున్నాడు. అనుకోకుండా నా శారీ మీద సూప్ పడడంతో శారీ వాష్ చేసుకుందామని రెస్టారెంట్లో ఉన్న రూమ్లోకి వెళ్ళాను. అక్కడ యశ్ మమ్మల్ని చూసి ఇంకోలా అపార్థం చేసుకున్నాడు. ఇంకోలా అంటే? సిద్ధార్థకి నాకు అక్రమ సంబంధం ఉందని. ఆ తర్వాత నేను యష్తో హ్యాపీగా కొన్ని రోజులు గడపాలని టూర్ ప్లాన్ చేసి ఫ్లైట్ టికెట్స్ తీసుకుని యశ్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ప్రసాద్ అంకుల్ రక్తపు మడుగుల్లో పడున్నారు. సింధు, ప్రసాద్ అంకుల్ని మర్డర్ చేసిందెవరు? చెప్పు సింధు.